రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ దగ్గర ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్ అనే వ్యక్తిని అవినీతి కార్యకలాపాల పాల్పడుతున్నాడని అతని పోస్ట్ నుంచి తొలగించింది ప్రభుత్వం. రెండోది, ఒక సిమెంట్ కంపెనీ ఓనర్ని గన్తో బెదిరించాడని చెప్పి కేసు నమోదైంది. అతను అరెస్ట్ చేయడానికి కోసం పోలీసు వాళ్ళు వెళ్తే మంత్రి గారే అతన్ని కాపాడినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. మంత్రి కుటుంబ సభ్యులు ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అసలు ఈ ఘటన గన్తో బెదిరించిన ఘటన సందర్భంగా ముఖ్యమంత్రికి సంబంధించిన సహాయకుడిగా ఉన్న రోహిన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నాడని పత్రికల వార్తలు వస్తున్నాయి. అసలు ఇంత తీవ్రమైన నేరారోపణలు ప్రభుత్వంలో కీలకంగా మంత్రుల దగ్గర పనిచేస్తున్న మనుషులే అడ్డగోలుగా కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారని, గన్ పెట్టి బెదిరిస్తున్నారని వార్తలు వస్తుంటే అతని మీద కేసు నమోదైందా, అతన్ని అరెస్ట్ చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా, ఏమి కనపడు. అంత సైలెంట్గా అంతర్గత వ్యవహారంగా ఏదో కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారంలాగా చేస్తున్నారు. ఇది ప్రజాధనానికి సంబంధించింది, ఇది రాష్ట్రానికి సంబంధించింది. వాస్తవాలు ఏంటో తేలాలి, నెగ్గు తేల్చాలి. నేరానికి ఎవరు పాల్పడ్డా వాళ్ళని తీసుకుపోయి లోపల వేయాల్సిందే.